ఎందుకంటే హ్మ్. ఇది ఇలాంటి బైబిల్ వచ్చిన బూత్ పుస్తకమని మీరు డిక్లేర్ చేశారు. బైబిల్‌లో కొన్ని బూతులున్నాయి. అవి మాట్లాడుకోవడానికి ఎవరు చాలా చేశారు? అవసరం. మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేసించాడు. దేవుడు నీ చేశారా? దేవుడైన యెహోవా నేను నీకు సెలవిచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసి వాళ్ళకి అప్పగించును. బైబిల్‌లో మీరేదైతే బూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. హ్మ్. నీ నీ యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా హ్మ్. ఆ? హ్మ్. కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టల చెంగుని మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది హ్మ్. యెహోవా. బైబిల్ దేవుడు యెహోవా చేసినది. హ్మ్. ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, హ్మ్. అమ్మ, అక్క, చెల్లి, భాయి భర్తలకు సంబంధించినటువంటి ఎన్నో నేను ఇచ్చాను. లోతేమో నీతిమంతుడు. హ్మ్. ఆ లోతేమో కూతుర్లతో గర్భం చేస్తాడు. హ్మ్. అవి ఎవరు చేశారు? మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేసించాడు. దేవుడు నీ చేశారా? దేవుడైన యెహోవా నేను నీకు సెలవిచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసి వాళ్ళకి అప్పగించును. బైబిల్‌లో మీరేదైతే బూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు. హ్మ్. నీ నీ యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా హ్మ్. ఆ? హ్మ్. కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నేను నీ బట్టల చెంగుని మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది హ్మ్. యెహోవా. బైబిల్ దేవుడు యెహోవా చేసినది. హ్మ్. ఒకళ్ళ భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, హ్మ్. అమ్మ, అక్క, చెల్లి, భాయి భర్తలకు సంబంధించినటువంటి ఎన్నో నేను ఇచ్చాను. లోతేమో నీతిమంతుడు. హ్మ్. ఆ లోతేమో కూతుర్లతో గర్భం చేస్తాడు. హ్మ్. ఏమనంటే మత్తు పదార్థము తాగిన మైకం అంటారు. హ్మ్. ఎవరికి ఎంత తాగినా కూడా ఆ భార్య ఏందో, అమ్మ ఏందో, చెల్లి ఏందో ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటది. శివుడు పార్వతీదేవితో అది మీరు వాళ్ళని అడగండి అంటున్నా. హిందూ గ్రంథం సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది. శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇకపోతే అది హిందువులను అడగండి. ఇకపోతే అది నువ్వు హిందూ గ్రంథాల ధర్మాన్ని గురించి ప్రచారం కాదు. హిందూ చేస్తున్నావు కదా, గ్రంథాల గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలనండి. నువ్వు నేను తెలుసుకో. ఇక్కడ దైవాన్ని ప్రచారం చేయట్లేదు. దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం. హ్మ్. జలంధరుని చంపేందుకు జలంధరుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది. శివపురాణం. హ్మ్. శంఖచూడుని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది. బ్రహ్మ వైవర్త పురాణం. హ్మ్. ఆ బ్రహ్మ తన సొంత కూతురుని మానభంగం చేశాడనే అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది. భాగవత పురాణం. హ్మ్. బ్రహ్మ ఒక తన నిమిషం ఆగండి పుత్రికైన చెప్తా. సరస్వతిని ఆగండి. పరిణామాడు బ్రహ్మ పురాణం. ఓకే. మరి అయిపోయి ఈ గ్రంథాల్లో ఒక కూడా నిమిషం, ఉంచుకొని ఒక నిమిషం. మీరు ఎదుటి గ్రంథాలని నిమిషం ముస్లిం ఆగండి. క్రైస్తవులను ఎలా మీరు నేను ఆ criticize గ్రంథాలు చేస్తారు? తీసుకొని ఇవన్నీ నేను అనేవి నా సొంత మాటలు కాదు ఇవి. ఇవన్నీ రామాయణం, శివపురాణం, బ్రహ్మపురాణం, దేవి భాగవతాల్లో, హరివంశం, విరుక్తం, మహాభారతం, హరివంశం వీటిలో పొందుపరిచినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి నేను చదివి వినిపించాను. ఓకే, అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా. నేను చెప్తా వినండి. ఆ. మీరు అవి ఆ వాళ్ళని అడగాలంటే ఒక ఎవరిని నిమిషం అడగాలి? ఆగండి సార్. ఎవరిని అడగాలి? ఒక నిమిషం చెప్పేది ఆ, వినండి. ఆ, ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా, ఉమ్, గురువులు ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి. ఉమ్, వాటన్నిటికి మీ ప్రతి ఒక్క దానికి ఉమ్, ఒక గంటలో ఆ సమాధానం వచ్చేది కాదు. ఉమ్, వాళ్ళు చెప్తారు. నాకు ఉమ్, తెలియదు అది ఫస్ట్. ఉమ్, సెకండ్, ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూతులను నేను ఒప్పుకుంటా. బూతులు మీరు ఏవైతే చెప్పారో ఉమ్. మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు. బైబిల్లో నేను చెప్పింది బూతులని మీరు ఒప్పుకుంటారా? బైబిల్లో మనుషులు చేసిన తప్పుల్ని నేను అదే చెప్తున్నానండి. ప్రిస్క్రిప్షన్ అంటే అర్థం తెలుసా నీ మీకు? దేవుడైన యెహోవా ఉమ్, నీకు చూడు, నీకు అబద్ధము నమ్ముకునొచ్చు నన్ను మరచితివి గనుక ఇది నా వంతు నా చేత నీకు కొలబడి మానము యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా కాబట్టి నీకు మానం అవమానం కనబడినట్టు నేను చెంగులేకుండా మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇది పాస్టర్ అంటున్నారు. ఉమ్. ఒక అమ్మాయిని రేప్ పాస్టర్లు చేస్తే, కూడా అనేది ఒక ఏంటంటే, అమ్మాయిని రేప్ చేస్తే బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, దేవుళ్ళు తప్పులు చేయలేదు. కానీ హిందూ గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేశారు అని అంటారు. చేయించాడంటున్నా నేను. ఆ. వాళ్ళకి తెలియదు. వాళ్ళు నా ముందు కూర్చోబెట్టండి, పాస్టర్ తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి. అంటే దేవుడు ఇప్పుడు- చేశాడా మనుషులు చేశాడా చూపిద్దాం. అంటే దేవుడు అంటే యేసు ప్రభు దేవుడు దేవుడు అని మీరు ఒప్పుకుంటున్నారా? ఎవరు? యెహోవా. యెహోవా బైబిల్ దేవుడు అని ప్రకారంగా యెహోవా ఒప్పుకుంటున్నారు. దేవుడే. దేవుడే వీళ్ళ మీకు. దేవుడే. ఓకే, ఈ బైబిల్ ప్రకారంగా యెహోవా దేవుడే. ఓకే. ఆయన దేవుడికి ఉండవలసిన లక్షణాలు లేవు. ఉమ్, ఒక రాక్షసుకు ఉన్న లక్షణాలు ఉంటాయి. ఉమ్, ఒక అమ్మాయిని రేప్ చేసినోడి పాపం పోవాలంట. రేప్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి యెహోవా ముందు బలి ఇవ్వాలంట. ఉమ్, వాడి పాపం పోతదంట. ఉమ్. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని గొర్రె అంటే పిల్ల మరి హిందువులు వెళ్ళి 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? ఏది 3 సార్లు మునిగితే పాపాలు పోతాయా? నేను నమ్మనది. మీరు చెప్తున్నారు. మరి నేను అంటున్నారు కదా, ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఇస్తే పాపం పాపాలు అనేది పోతుంటే హిందువులు వెళ్ళి ఒకటి ఆ కుంభమేళాలో పోదు. ఇంకొకరు 3 సార్లు పుణ్యస్నానం చేసి చేసిన పాపాలన్నీ పోతాయా? వాళ్ళు మరి మోక్షం పాపం ఎట్లా పోతుంది? పాపం ఎట్లా పోతుందంటే- క్రైస్తవులకైనా హిందువులకైనా ముస్లింకైనా చేసిన పాపాలు ఎలా పోతాయి? ఇప్పుడు క్రైస్తవు, ముస్లిం, హిందూ సంబంధం లేకుండా పాపం ఒకరికి పోవాలంటే ఒకటి చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తగ్గ శిక్ష అనుభవించాలి. ఉమ్, ఆ శిక్ష అనేది తప్పించుకునడం మళ్ళీ వచ్చే ఇప్పుడు భారత రాజ్యాంగ చట్ట ప్రకారం తప్పించుకుని ఉండవచ్చు. ఉమ్, కానీ ఆ కర్మ అనేది వాడిని వెంటాడుతూనే ఉంటుంది. వాడు చచ్చిన తర్వాత నరకంలో అనుభవించవచ్చు, లేదా మరో మనిషిగా పుట్టి ఆ శిక్ష తప్పుగా అనుభవించుతారు. ఉమ్. ఇట్లా కుంభమేళలో మునగంగానే పాపాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను. ఇలా బాప్తిసం తీసుకోగానే మునగంగానే పాపాలను పోయింటే నేను కూడా నమ్మను. రైట్. ఇవన్నీ కూడా అబద్ధాలు. మీరు సొసైటీకి ఏదో చేయాలనే తపన అయితే నాకు కనపడుతుంది. ఓకే. మీరు ఉమ్.
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఉమ్. మీరు ఏ వ్యక్తి ఈ ప్రశ్న అడిగినా, ఈవెన్ అంటే జర్నలిస్టులు అడిగినా, ఒక కామన్ మ్యాన్ అడిగినా ఉమ్. ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చేలా మీరు తయారవ్వండి. ఓకే. ఫస్ట్ మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు, హిందువుల గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి బైబిల్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేదు, లేదని నేను చెప్పలేదు. నాలెడ్జ్ బైబిల్ లేదు. చదివాను. ఒకవేళ ఉంటే ఇంకా బైబిల్ పూర్తిగా బిస్- తెలుసుకోండి. నేను ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు నేను అడిగిన తెలుసు. ఏ ప్రశ్నకి మీ దగ్గర సమాధానాలు సరిగ్గా లేవు కాబట్టి ఉమ్. ఇప్పుడు నేనేమన్నా సమాజానికి మీరు ఏదో చేయాలనే తపన మీలో కనపడుతుందని నేను అన్నా. నేను ఒప్పుకుంటున్నా. ఓకే. మీ మనసులో ఏముందో మరి ఏదో చేయాలను, లేకపోతే చైతన్యం పరచాలన్న ఆలోచనలు ఉండబట్టే కదా మీరు వెళ్ళి గ్రామాలను వెళ్ళి మీరు నమ్ముకున్న సిద్ధాంతాలని అవును. ప్రచారం చేస్తున్నారు. ఉమ్. సో అక్కడ ఎవడో ఒకడు నాలాంటోడు ఉంటాడు క్వశ్చన్ చేసేవాడు. ఉమ్. అప్పుడు మీరు ఫూల్ అవ్వకూడదు. మేము క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పిన రోజులు ఫూల్ అవ్వకూడదు. అంటే నేను చెప్పాను మీరు కూడా చెప్పి అంటున్నా. ఇప్పుడు ఎట్లా తయారైందంటే చెప్పామంటున్నా. మీరు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా వింటున్నారే తప్ప క్వశ్చన్ ఎవరు చేస్తున్నాడు చెప్పండి. ఎన్ని వీడియోలు ఆ చూపించాలి? ఉన్న వాళ్ళలో నాలాంటోడు ఉంటే 100% క్వశ్చన్ చేస్తాడు. ఏం చేస్తారు? అప్పుడు మీరు అంటే దొరికిపోకుండా హిందూ గ్రంథాలు చదవండి, ఖురాన్ చదవండి, కుదిరితే చెప్పను నేను. బైబిల్ గ్రంథాలు నేను చదవండి, చెప్పను నేను. వాటిల్లో ఉన్నటువంటి అవి knowledge చదవమని నేను సంపాదించుకోండి, నేను gain చదవమని చేయండి, చెప్పను. వాటిలో లోటుపాట్లు చదవండి, చెప్పండి, సబ్జెక్ట్ తో క్రిటిసైజ్ చేయండి. ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఎవడో మాట్లాడు. అరే ప్రవీణ్ మాట్లాడుతున్నాడు అంటే రెఫరెన్స్లు ఇదిగోరా, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, రాజ్యాంగంలో తప్పులు చూపిస్తూ మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం ఇది ఉందని మాట్లాడుతున్నాడు రా.